హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇప్పుడు మనం వెళ్తుంది రాఘవేంద్ర స్వామి మఠానికి. ఇది వెళ్తున్న దారి బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకా దాదాపు ఒక 1 అవర్ ఉంటుంది. ఈవినింగ్ అయింది మేము వెళ్ళేసరికి. ఇప్పుడు మనం చూస్తున్నది రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ నుంచి. అసలు ఫస్ట్ నుంచే చాలా బాగుంటుంది, ఇంకా బయట నుంచి కూడా. ఇది ఆయన జీవిత చరిత్ర సంబంధించింది. విష్ణు జీవిత చరిత్ర అంటే విష్ణు అవతారాలు ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయి. నైట్ చీకటి కదా, అయినా లైట్లకు చాలా బాగా అనిపించింది. ఇది టెంపుల్ లోపల స్వామివారిని ఏనుగు పైన, ఈ రథం పైన ఊరేగిస్తారనమాట. స్వామివారిని ఈ గుళ్ళ షావ అంటారు. ఇంకేం పేర్లు ఉన్నాయో నాకైతే క్లియర్గా తెలియదు. ఇది గుడి లోపల ఇట్లుంది. రైట్ సైడ్ గుడి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇవన్నీ స్వామివారికి సంబంధించిన మెటీరియల్ పెట్టిండ్రు లోపల. అయితే ఇక్కడికి వచ్చినాం కాబట్టి కొంచెము రాఘవేంద్ర స్వామి గురించి తెలుసుకోవాలి, ఆయన జీవితం గురించి తెలుసుకోవాలి అని నాకు అనిపించింది. కొంచెం మనం కూడా మాట్లాడుకుందాము. ఈ రాఘవేంద్ర స్వామి తల్లిదండ్రుల పేరు తిమ్మన్న భట్టు మరియు గోపికాంబ అనే కన్నడ భట్టు రాజుల 2వ సంతానం అంట. 2వ సంతానం ఇతడు. కొందరు 1595 అంటున్నారు, 1601 అంటున్నారు. కరెక్ట్గా నాకు తెలియదు. అయితే ఈ రాఘవేంద్ర స్వామి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు వెంకటేశ్వర స్వామి భక్తురాలు అన్నమాట. అందుకనే ఇతని చిన్నప్పుడు వెంకటనాథుడు అని, వెంకటాచార్య అని కూడా పిలిచేవాళ్ళు అంట. వాళ్ళ తల్లిదండ్రి పేరు అది చిన్నప్పటిది. అయితే వీళ్ళ రాఘవేంద్ర స్వామి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే వాళ్ళ బావగారి దగ్గరనే పెరిగి విద్యా బుద్ధులన్నీ అక్కడే నేర్చుకున్నాడు. ఈయన చిన్నప్పటి విద్యాభ్యాసము వాళ్ళ బావ దగ్గర నేర్చుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అసలు ఎందుకు, ఏంటి, వాళ్ళు ఎందుకు మనం మొక్కుతున్నాము, ఏ ప్లేస్కి వచ్చినాము అనేది అసలు తెలుసుకోవాలి అని నా ఉద్దేశము. ఎక్కడ పోయినా చెప్పరు చాలామంది, ఏదో పోతున్నామా, దండం పెట్టుకున్నామా, వెళ్ళొచ్చినామా అన్నట్టు ఉంటుంది. ఎంతసేపు గుడికి పోయినామంటే మన కోరికలు చెప్పుకోవడం, కోరికలు కోరుకోవడమే జరుగుతుంది. కానీ వాళ్ళు ఇంత కష్టపడితే ఎందుకు దేవుడు అయినరు, ఎట్లా అయినరు, వాళ్ళలాగా కొంచెం మనం కూడా అనేది. వారి బావ దగ్గర మద్రాసులో ప్రాథమిక విద్య నేర్చుకున్న తర్వాత వెంకటనాథుడు మళ్ళా కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యాసించిండ్రు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వీరికి వివాహం అయ్యిందంట. అదే సంవత్సరంలో వీరికి లక్ష్మీనారాయణాచార్య అనే ఒక కొడుకు పుట్టిండు. ఆ తర్వాత కుటుంబం మొత్తము కుంభకోణం చేరుకొని అక్కడనే మఠంలో రాఘవేంద్ర స్వామి సుందర తీర్థుల వద్ద అభ్యాసించడం మొదలుపెట్టిండ్రంట. ప్రతిదీ నేర్చుకోవడము, ప్రతిదీ ఏకాసంతాగ్రహం అనమాట. ఇట్లా చూడగానే అటు నేర్చుకోవడము, ఆయన షార్ప్నెస్ చూసి ఆయన గురువు మెచ్చుకొని ఈ మఠానికి ఇక్కడే ఉండండి అని ఆయన ఆదేశించిండనమాట. ఈ రాఘవేంద్ర స్వామిని కాకముందు ఫస్ట్ వెంకటనాథుడు ఆయన పేరప్పుడు. అయితే ఈ రాఘవేంద్ర స్వామికి సంగీతం కూడా బాగా వచ్చంట. ఈ రాఘవేంద్ర స్వామి గొప్ప విష్ణు భక్తుడు. పంచముఖిలో ఈ స్వామి గారు ఫస్ట్ ఘోరంగా తపస్సు చేసి ఆంజనేయ స్వామి యొక్క పంచముఖ హనుమంతుని దర్శనం పొందిండంట. ఫస్ట్ శ్రీరామచంద్రుడు పంచముఖ హనుమంతుని దర్శనం అయిందంట. తర్వాత రాఘవేంద్ర స్వామి హనుమంతుని పంచముఖ దర్శనం చూసింది అని అంటారు. అయితే ఈ రాఘవేంద్ర స్వామి శిష్యులు చాలా వరకు అయితే ఈయన ప్రహ్లాదుడు ఉండొచ్చు, లాస్ట్ జన్మలో ప్రహ్లాదుడే అని అంటారు అన్నమాట. ఈయన భక్తి ఇది చూసి ఈయన శిష్యగణం, ఈయనకు పెట్టిన పేరు భక్త ప్రహ్లాదుడు ఫస్ట్ జన్మల అని. వెంకటనాథుని గురువు ఈయన తెలివి, ఏకసంతాగ్రహము, చిన్న పెద్ద గౌరవము, మర్యాద, ఈయన నాలెడ్జ్ ఇది చూసి ఈయన జ్ఞానము ఆయనకు చాలా సంతోషపడి, నువ్వు ఇక్కడనే ఉండిపోనైనా ఈ రామచంద్రుని కొలుసుకుంటూ నా వల్ల అయితే లేదు, నాకు వయసు వచ్చింది కాబట్టి ఈ మఠము, ఈ రామచంద్రుని పూజ నువ్వు చెయ్యి అని కోరిండంట. అప్పుడు రాఘవేంద్ర స్వామి, నాకు భార్య ఉంది, బాబు ఉన్నాడు, నేను ఒక సంసారిని, నేను ఎట్లా సన్యాసం పుచ్చుకొని ఎట్లా చేయగలను స్వామి అని చెప్పి తన ఇంటికి వెళ్ళి మళ్ళీ నిద్ర పోయిన తర్వాత నిద్రలో సరస్వతి
దర్శనమయ్యి నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే, ఆయన మంచి గురువు, ఆయన చెప్పింది విను అని సరస్వతీదేవి చెప్తే అప్పుడు భార్య పిల్లలను వదిలేసి వచ్చి ఆయన సన్యాసం పుచ్చుకొని ఇక్కడ ఉన్నాడంట. ఆయన ఇక్కడ అంటే సుధీంద్రులు ఆయన గురువు పేరు. వెంకటనాథుణ్ణి అంటే రాఘవేంద్ర స్వామిని తంజాపూర్లోని తన ఆశ్రమానికి తీసుకుపోయి అప్పుడు శాస్త్రోక్తంగా ఆయనకు సన్యాస దీక్ష ఇప్పించి పీఠము ఆధిపత్యము ఆయనకు అంటగట్టిండు అన్నట్టు, అధికారం ఆయనకి ఇచ్చిండు అన్నమాట. ఈ సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు ఈ వెంకటనాథుడు అంటే ఈ రాఘవేంద్ర స్వామి వయసు 23 సంవత్సరాలే ఉంటుందంట. సన్యాస దీక్ష తీసుకున్న నుంచి ఆయన కానీ కఠోరమైన నిష్ట నియమాలతోని నిత్యం మూలరాముని ఆరాధిస్తూ 40 సంవత్సరాలు ఎన్నో విజయాలు అంటే ధ్యానంలో ఎన్నో విజయాలు, ఎన్నో మహిమలు సాధించిండు ఆయన. తన శిష్యులకు కూడా ఎన్నో మహిమలు చూపించిండంట. అయితే అక్కడున్న ముస్లిం రాజు ఒక నవాబు ఆయన కానుకలు ఇస్తున్నట్టుగా మటన్ పీసులు ఉంటుంది కదా, అది నాన్ వెజ్ 2 ప్లేట్లలో పెట్టి బంగారు బట్టలతోని అంటే పట్టు వస్త్రాలు ఉంటాయి కదా రాజుల దగ్గర, వాళ్ళు వీళ్ళకు డొనేషన్ చేస్తే అట్లనే కప్పి ఇచ్చేవారు కదా, ఆ పట్టు వస్త్రాలను కప్పి బహూకరించిండంట. అదే స్వామివారు ఓపెన్ చేసేసరికి పువ్వులు పండ్లు అయిందంట. బట్ట ఓపెన్ చేసేసరికి ఆయన ధ్యాన మహత్యంతో వాటిని అట్లా మార్చి చూపించిండు. అప్పుడు ఆ శిష్యులు ఆ బట్ట తీసి చూసి పరిశాన్, ఇంత పువ్వులు పండ్లు అయిపోయింది మటన్ పంపిస్తే అనేసి. ఒకసారి తన ఒక బాబు చనిపోతే ఆయనకు మళ్ళీ బతికిచ్చిండంట. అదొకటి కూడా ఒక మహత్యం అనమాట స్వామివారు జీవితకాలంలో చేసింది. పంపించిన నవాబా ఇంకా ఎవరో ఒక నవాబు, ఆయన పేరు సిద్ది మసేనత్ ఖాన్ అంట. ఈ మంత్రాలయం అనే గ్రామాన్ని రాఘవేంద్ర స్వామికి రాసిచ్చిండంట. ఇప్పుడున్న ఈ మఠం అనే ప్లేస్ను రాఘవేంద్ర స్వామికి ఈ మంత్రాలయం అనే ఊరును రాసించిండు. నాకైతే తెలిసింది ఏంది అంటే ఇప్పుడు మటన్ ఆయన పట్టు వస్త్రాలు కట్టి పంపించిండు కదా, తన పువ్వులు పండ్లు చేసిండు, ఆ మహాత్యము తెలుసుకొని తన తప్పును తెలుసుకొని రాసిచ్చిండు అని కొందరు అంటున్నారు, కొందరు వేరే రాజు అంటున్నారు. నాకు క్లారిటీగానైతే తెలియదు. కాకపోతే ఈ మఠం మాత్రం ఒక నవాబు రాసిచ్చిండను తెలుసు అంతవరకు. ఆ గురువు అప్పచెప్పిన పీఠాధిపత్యము వహించి 40 సంవత్సరాలు అయిన తర్వాత తన కఠోర నియమాల తర్వాత తన తపశక్తి తన ఎన్నో తపోశక్తితోని సాధించిన తర్వాత 40 ఏండ్లకు తన జీవ సమాధి కావాలని అనుకున్నాడంట. తన కోసము తన శిష్యుడైన వెంకన్న అనే ఒక శిష్యుడిని పిలిచి తనకు ఇక్కడ సమాధి నిర్మించమని, సమాధి అంటే బృందావనం నిర్మించమని చెప్తే ఆయన ఇప్పుడు మనం లోపల చూస్తున్నాము స్వామి గారి మఠం ఉంది కదా, ఆ మఠం లోపల ఆ బృందావనం అనేది నిర్మించిండు. అక్కడనే స్వామివారు జీవ సమాధి అయిందంట. తన చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నాడు. ఆ సంగీతం నేర్చుకున్న వీణ చేతులు పట్టుకొని తన సశరీరముతోని ఆ జీవ సమాధిలోకి వెళ్ళిండు అని అంటారు అక్కడ. తను వెళ్ళిన తర్వాత కూడా 700-800 సంవత్సరాలు తన జీవ సమాధిలోనే ఉండి అందరికీ దర్శనం ఇస్తా, నేను శరీరంతోనే ఉంటా అని ఆ కాలంలో తన శిష్యులకు చెప్పిండు అని అంటారు. తన జీవ సమాధి పొందిన తర్వాత కూడా చాలామందికి దర్శనాలు ఇవ్వడము, ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడము ఎన్నో ఉన్నాయి. ఆ చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. బృందావన ప్రవేశము అంటే జీవ సమాధి అయింది కదా, అది బృందావనము అంటారు కదా అనుకున్నాం కదా. ఆ బృందావనంలో ప్రవేశించకముందు జీవ సమాధి అయిన తర్వాత ఎన్నో 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 మహత్యాలు చూపించిండు. కాబట్టి ఇప్పటికి కూడా మనము ఆయన దగ్గరికి వెళ్తున్నాం. ఆయన చిన్నప్పుడే తల్లిదండ్రులను కూడా కొట్టుకొని చిన్నతనంలోనే బావ దగ్గర చదువుకొని తెలివి తెచ్చుకొని భార్య పిల్లలతో నుండి భోజనం చేయడానికి కూడా ఫుడ్ కూడా అతి కష్టపడి ఈ స్థాయికి వచ్చి ధ్యానం చేసుకొని గురువుల దగ్గర ఉండి గురు విద్య పొంది ఈరోజు ఒక మహాపురుషుడిగా అయ్యిండు కదా ఆయన. ఇలాంటి మహాపురుషులు తిరిగిన స్థలం దర్శించుకోవడం కూడా మనకు ఎంతో అదృష్టం ఉండాలి. ఇది ఉదయము మనం బయటకు వస్తున్న దారి రాఘవేంద్ర స్వామిది టెంపుల్ చూసుకొని మొత్తం కంప్లీట్గా బయటకు వస్తున్న దారి.
మనకు హైదరాబాద్ నుంచి అయితే 250 కిలోమీటర్లు అవుతుంది. మనం ఆన్లైన్లో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఎక్కువ పబ్లిక్ ఉండే టైంలో అయితే రూమ్స్ దొరకాయి, లేనప్పుడైతే తక్కువనే ఉంది. మాకైతే 200, 300లకు రూమ్స్ అన్నారు. చాలా ఉన్నాయి రూమ్స్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్